నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా, అక్యురేట్ గా వాళ్ళు ఎలా ఉంటారో మా గురించి ఎగ్జాక్ట్ గా చెప్తున్నారండి అని ఆ నక్షత్రాల వాళ్ళు, సాధారణ నక్షత్రాలు చెప్తూనే ఉన్నారు. విశాఖ వరకు చెప్పుకున్నాము. అనురాధ నక్షత్రం, ఖచ్చితంగా అనురాధ నక్షత్రం అని అంటే పరమాచార్య గారిని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ నక్షత్రం పుణ్యం చేసుకుంది పరమాచార్య గారు ఆ నక్షత్రంలో జన్మించడం చేత. అనురాధ నక్షత్రం గురించి ఈ జాతకులు ఎలా ఉంటారు, ఎట్లాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తున్నారు కాబట్టి ఎట్లాంటివి చేసుకోవాలి? తప్పకుండా. అనురాధ నక్షత్రం అంటేనే చాలా మంచి నక్షత్రం. అవునా? ఆ నక్షత్రం శని భగవానుడి నక్షత్రము వృశ్చిక రాశిలో పడిందని మాత్రమే తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా చాలా మంచివి నక్షత్రం. నక్షత్రం వాళ్ళకి అన్నానికి ఎప్పుడు లోటు ఉండదు. వీళ్ళ అన్నం 10 మందికి పెట్టడం అలవాటు. వీళ్ళ ఆకలి చంపినా ఎదురు వాళ్ళకి పెడతారు. వాళ్ళకి అంతటి గుణం ఉంటుందన్నమాట వీళ్ళకి. సో మన కోసం ఏంటి అనేది ఆలోచించకుండా 10 మంది కోసం ఆలోచించే నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టడం అంటే ఒక నిజంగా అదృష్ట యోగమే. అవునా? అవును. కానీ లైఫ్లో అది వృశ్చిక రాశిలో పడడం వల్ల, లేకపోతే ఆ నక్షత్రంలో ఉండే లక్షణం పాపం వాళ్ళు ఇబ్బంది పడతారేమో, కానీ ఆల్వేస్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ యుద్ధం అంటే ఒక యుద్ధం జరిగినట్టే. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. సో ఆయన యుద్ధ వీరుడు అంటాం. సో పడదు అలా అని కాదు, పడదని కాదు, ఆయన ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండడం అలవాటు. ఆ పని వెంటనే అయిపోవాలని ఆ తత్వం ఉండే లక్షణం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఏ పని చేయాలన్నా ఒక క్లారిటీ కావాలి. ఒక క్లారిటీ లేనిది దాని గురించి మాట్లాడరు. వన్స్ ఒక క్లారిటీ వచ్చిందంటే దానికి ఎవరు ఎంతటి వాళ్ళనైనా ఎదిరించడానికి సిద్ధం. ఎందుకంటే వీళ్ళకి ఆ విషయంలో క్లారిటీ ఉంది. సో చెప్తారు. ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, వాళ్ళు మనకి వినదగిన వాళ్ళ, వింటారా లేదు చక్కగా చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళు అనుకుంటూ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మనకి వీళ్ళని చాలా మంది ఏమంటారంటే వాడు చెప్పినా వినడు మూర్ఖుడు అంటారు. మూర్ఖులు కాదు, చాలా తెలివిగా వాళ్ళు అనుకున్న పని అవ్వాలని చెప్పి నిర్ణయించుకునే వాళ్ళు. ఈ నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళకి మెయిన్ ఏంటంటే స్ట్రగుల్స్తో ఫేస్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. చాలా మంచి వాళ్ళు. ఏ విషయమైనా చక్కగా ఎదుటి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే బోల మనుషులే. వినే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ చిన్నపిల్లలైనా సరే వాళ్ళది ఒక విషయం ఉందంటే శ్రద్ధగా వాళ్ళ దగ్గర నుంచి ఆ విషయాన్ని విని దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్వార్థం కాదు. ఈ విషయం వాళ్ళతోటి ఇంటరాక్షన్ చేస్తారు. చాలామంది ఏంటంటే కొంతమంది నక్షత్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వినేసి అది మేము పెట్టుకుంటాం, మీకు ఇంత అమౌంట్ ఇచ్చేస్తాం అంటారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళనే మోటివేట్ చేసి మీరే మాట్లాడండి, ఈ సబ్జెక్ట్ మీదే కనుక మీరు మాట్లాడితే బాగుంటుంది, మీరు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని చెప్పి గైడ్ చేస్తారు. సో అంటే నిస్వార్థానికి పని చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్ళు మాట్లాడే విధానం స్పీడ్గా మాట్లాడేస్తుంటారు. కోపం వస్తే ఆగదు, ఆ తర్వాత మళ్ళీ ఏముండదు. ఆ కోపాన్ని మనం భరించామా తర్వాత అంతా హ్యాపీయే. ఆ క్షణం మనం ఆగామంటే వాళ్ళతో హ్యాపీగా లైఫ్ జర్నీ బాగుంటుంది. కానీ ఆ క్షణం ఎవరు ఆగరు. వీళ్ళ మాటలు ఎలా ఉంటుంటే వృశ్చిక రాశి అన్నది తేలు అంటాం కదా, తేలు కొట్టినట్టు ఉంటుంది. టక్క మాటలు. ఆ మాటలు పెయిన్గా ఉంటుంది చాలా. వాళ్ళు నిదానంగా చెప్పినా సరే గట్టిగా ఒక మాట అనేసారంటే ఆ మాట వాళ్ళ జీవితాంతం అవసరం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మీరు అన్నారు అనేసి. సో అలా వీళ్ళకి అంతర్గత శత్రువులు ఎక్కువగా పెరుగుతారు. అలా ఎక్కువ వీళ్ళకి. సో ఎప్పుడైనా అవసరం అయినప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయరు. వీళ్ళు ఆ విషయం మాట్లాడేశారు, మర్చిపోయారు కూడా, ఆ విషయం మనసులో కూడా పెట్టుకోరు. ఓకే అని చెప్పేసి ఎంతో వీళ్ళని బాధ పెట్టి, వీళ్ళు మోసం చేసి, వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టి, వీళ్ళు చాలా కష్టపడితే తప్ప వాళ్ళ గురించి అంతగా ఆలోచించరు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈయనకి ఆ విషయం గుర్తుంది, అందుకే ఆయన అలా ఉన్నారు, సాధిస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ వీళ్ళకి అలా ఉండదు. చాలా మంచి నక్షత్రం. సో అడవిలోకి వెళ్ళినా అన్నం దొరికే నక్షత్రం ఈ నక్షత్రం. సో వీళ్ళకి ఆహారానికి ఎప్పుడు లోటు లేకుండా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు నిత్య శ్రామికులు అన్నమాట. 24 hours పని చేస్తూ ఉంటారు. ఏదో ఒక పని మీద పాపం ఖాళీగా కూర్చొని తినడం కానీ, ఖాళీగా గడుపుదాం అని మాత్రం కానీ, టైం ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎంజాయ్ చేయడం చాలా మంది అనుకుంటారు. ఈ అనురాధ నక్షత్రము బాగా సెటిల్ అయిన 80 years వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు, ఇష్టపడతారు. ఇంట్లో ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు రీజన్ అని వాళ్ళందరూ అడుగుతారు. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, మీకు పెన్షన్ వస్తుంది,
నెలకు ఒక ఎందుకు 1 పని lakh చేయడం? 1 lakh 1.5 lakh పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. వస్తుంది. హాయిగా ఉండండి నాన్న అంటే అలా కాదు, ఖాళీగా కూర్చొని ఏం చేయాలి, ఏదైనా వర్క్ చేద్దాం, ఏదైనా పని చేద్దాం, ఎవరికైనా హెల్ప్ చేద్దాం అని చిన్న చిన్న ఉద్యోగం చేయడం కూడా వాళ్ళు ఇష్టపడతారు. శని భగవానుడు నక్షత్రం మూలాన ఈ లక్షణం అని అనుకోవచ్చా? అంతే అనుకోండి. ఎందుకంటే శని భగవాన్ అనుగ్రహం వల్లే వీళ్ళకి ఆ లక్షణం బాగా ఎక్కువ ఉంది, కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళు పని చేసే అంటే ఎదుటి వాళ్ళ దగ్గర మంచిని ఎదుర్కొనే మంచి ఏముందో చూసే శక్తి ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు చూడగలగలం. చాలా మందికి ఏంటి, వాళ్ళ దగ్గర ఏ ఆలోచన ఉన్నా సరే ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళది ఒక ప్లస్ పాయింట్ ఉంటే ప్లస్ పాయింట్స్ తీసుకుంటారు. వీళ్ళు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, దొంగలతో చేస్తారు, మంచి వాళ్ళతో చేస్తారు. తెలియక కాదు, తెలిసి కూడా వాళ్ళ దొంగ, వాళ్ళ వృత్తి ధర్మం అది, వాళ్ళు చేసుకుంటున్నారు. మన దాంట్లో మనకేంటి ఇబ్బంది, మనం కావాలంటే మార్చాలి. మన దగ్గర కూడా దొంగలిస్తారు కదండి. అలా తెలిసినా వీళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పి నేర్పిద్దాం, వాళ్ళు మార్చుదాం అని అనుకుంటారు. అంత ఓర్పు సహనం మళ్ళీ వీళ్ళకి ఆ విషయంలో. అంత కోపం ఉన్నా మళ్ళీ ఇది కూడా ఉంటుంది. అంటే దొంగని ఎందుకు పదం వాడి అంటే అలాంటి విషయాల్లో తెలిసినా సరే, ఇప్పుడు మనం చాలా మంది ఆఫీసులో చిన్న చిన్న దొంగతనం మనం చేస్తుంటారు, అది వాళ్ళు చూస్తుంటారు. వీళ్ళు సీసీ కెమెరాలో చెక్ చేస్తారు, చూసినా సరే వాళ్ళని ఏమనరు, పిలిచి నీకేమైనా అవసరం ఉందా, నీకేమైనా కావాలా అని చెప్పి ఇస్తారు తప్ప వాళ్ళు మార్చని ట్రై చేస్తారు. అంటే దొంగలు ముఠాతో ఫ్రెండ్షిప్ చేస్తారు కాదు. సో వాళ్ళు మోసం చేసే వాళ్ళని తెలిసినా, వీళ్ళు దొంగలని చేసి తెలిసినా ఓకే, వాళ్ళ బుద్ధి మార్చాలి మనం, అంతేగాని తప్పేంటి వాళ్ళది అని చెప్పేసి. కానీ డిసిప్లిన్ మనుషులు వీళ్ళు బాగా. ఒక పని అవ్వాలి అంటే అది అవ్వకపోతే ఎంతటి వాళ్ళైనా అడిగేస్తారు, ఎందుకు చేయలేదు మీరు, మీ వల్ల కానప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఈ విషయాన్ని అని అడుగుతారు. అంత ధైర్యం ఉంది మళ్ళీ వీళ్ళకి. పెద్ద చిన్న అనేది కాకుండా ధైర్యంగా వెళ్ళి మాట్లాడతారు. అంటే అది పోట్లాడినట్టు కాదు, చక్కగా అడుగుతారు, ఎందుకు చేయలేకపోయారు, మీ వల్ల కాలేదు అనేది. అడిగే పరిస్థితి లేకపోతే అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోతారు. అలాంటి లక్షణం ఎక్కువగా. సో చెప్పాలి అంటే అనురాధ నక్షత్రం గురించి ఎంతైనా చెప్పచ్చు. సో చెప్పుకుంటూ వెళ్తే రోజంతా సరిపోతుంది వీళ్ళతోటి. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? వీళ్ళకి డిసిప్లిన్ తప్ప భక్తి తక్కువ. తక్కువ. వాళ్ళ ఉద్యోగాన్ని భక్తిగా ప్రేమించడం, వాళ్ళు చేసే పని కరెక్ట్ అనుకోవడం, వాళ్ళు చేసిందే మంచిది అనుకోవడం. తర్వాత శివారాధన ఎక్కువ. కొంతమంది శివుడిని ఎక్కువ పూజిస్తుంటారు. ఆ ఏం చెప్పినా సరే నేను శివుడిని పూజిస్తా అంటారు, శివుడే నాకు దైవము, శివుడే నాకు అన్నీ అంటుంటారు. సో అది చేస్తారు. కొంతమంది అసలు ఎవరిని పూజించకుండా వాళ్ళు అనుకున్న పనులు చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా సరే వాళ్ళు కన్వెంట్గా చేయాలంటారు. నా కన్వెంట్ అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి వెళ్ళాలి అంటే అంత వెళ్ళకపోతే దేవుడు మన అనుగ్రహించడా, 6ంటికి 7ంటికి వెళ్తే అనుగ్రహించడా? అంటే వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళకి అసలు మనస్సాక్షి ఉండదు, వాళ్ళకి ఏం మనసు ఉండదా, వాళ్ళ కోరికలు ఉండవా అని రివర్స్ ప్రశ్నలు అడిగితే ఆ లాజిక్ ప్రశ్నలు మనం సమాధానం చెప్పలేం. అలాంటి విషయంలో కొంచెం మొండితనం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ నక్షత్రం వాళ్ళు ఎర్లీ మార్నింగే లేవాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారం చేయగలిగితే వీళ్ళు సక్సెస్ ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే వీళ్ళకి ఇంత హై నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా స్ట్రగుల్స్ రావడానికి కారణం వీళ్ళ డిసిప్లిన్. వీళ్ళు అనుకున్న సిద్ధాంతాలని వాళ్ళ మొండిదిగా అదే ప్రవర్తించడం వల్ల ఉంటుంది. సో అందువల్ల ఏమిటి, బ్లెస్సింగ్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఎంత హెల్ప్ చేసినా ఒక మాట అనేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇవి చేసిందంతా మర్చిపోతారు, ఈ మాటకి మళ్ళీ. సో మన జన్మ ఏంటి, కర్మ. ఏ చేసినా కర్మ మళ్ళీ సైకిల్ వేసి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. సో తప్పు చేసినా దాని శిక్ష అనుభవించాలి, మంచి చేస్తే దాని పుణ్యఫలాన్ని అనుభవించాలి. కానీ ఎప్పుడైతే మనం పుణ్యఫలానికంటే కొన్న ఒక మనిషిని బాధ పెడితే మానసికమైన బాధ కలిగి వాళ్ళ ఆ బాధని అది ఎక్కువగా మనకి ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం వల్ల వీళ్ళ బ్లెస్సింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎంత సక్సెస్ ఉన్నా, ఇంత నాలెడ్జ్ ఉన్నా ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని చాలామంది అడుగుతుంటారు వాళ్ళని. సో రీజన్ ఏంటంటే వాళ్ళకి అలా బ్లెస్సింగ్స్ తక్కువ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లేవటమే పరిహారం. ఎర్లీ మార్నింగ్ సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి. బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీది ఒకవేళ అనురాధ నక్షత్రం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో జ్యేష్ఠ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః.